పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. నెమలి శ్రీ వేణుగోపాల స్వామి పవిత్ర సన్నిధిలో జరిగిన ఒక అహంకారపూరిత సిగ్గుచేటు చర్యను తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఒక సంస్కారవంతమైన నాయకుడికి అండగా మేమందరం కూడా ఈరోజు మీ ముందుకు వచ్చాము. నా పేరు మీ శంకర్రావు బర్రే, నందిగామ నియోజకవర్గం, కంచికిచర్ల మండలం, కంచికిచర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తని. మొన్న జరిగినటువంటి నెమలి శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్లో భక్తియుక్తంతో జరగాల్సినటువంటి వెండి ప్లేట్లోని పట్టు వస్త్రములను తీసుకువెళ్తున్నటువంటి గౌరవనీయులు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని సింహనాథ్ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి కేశినేని జానకి గారు వెళ్తున్న సమయంలో ప్రోటోకాల్ అనే మనసులో ఒక దురుద్దేశాన్ని పెట్టుకొని, అది ప్రోటోకాల్ కాదు. ప్రోటోకాల్ అంటే తెలుసా? గౌరవనీయ తిరువూరు ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు గారు, ప్రోటోకాల్ అంటే రాష్ట్ర గవర్నర్ మొదటి ప్రోటోకాల్, రెండవ ప్రోటోకాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మూడవ ప్రోటోకాల్ యూనియన్ మినిస్టర్, నాలుగవ ప్రోటోకాల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఐదవ ప్రోటోకాల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆరో ప్రోటోకాల్ ఎమ్మెల్సీ. ఇది ప్రోటోకాల్ అంటే. నీ కడుపులో దురుద్దేశం పెట్టుకొని గౌరవ రాష్ట్ర విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారిపై మీరు దుర్భాషలాడారు. అదేవిధంగా ఈ విషయంగా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. మీరు ప్లేట్లు లాక్కునేది, వెండి పళ్ళెంలో పట్టు వస్త్రము లాక్కొని మీరు మమ్ములను, మా దళితులను అవమానిస్తున్నారు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మా యొక్క ఎస్సీ దళితుల్ని దేవాలయంలో అగ్రకులాల కమ్మ కులానికి చెందిన వారు మమ్మల్ని దేవాలయంలో అవమానపరిచారంటున్నారు. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి పట్టు వస్త్రాలు వెండి పళ్ళెంలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో జరిగినటువంటి దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తిలకించారు. మీరు చేసిన పనిని చాలా అమానుష్యంగా ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. దీనికి మీరు పట్టు వస్త్రం లాక్కోవటం ఏంటి? దీనికి మీ యొక్క మానసికానికి అవమానం కలిగినట్టు, మా కులానికి అవమానం కలిగినట్టు. అసలు జరిగింది చిన్ని గారికి, లాగింది చిన్ని గారి చేతిలో ప్లేట్ని. వారి ధర్మపత్ని సతీమణైనటువంటి జానకి గారు వాళ్ళిద్దరి చేతిలోంచి లాక్కెళ్ళి మీరు దబాదబా వెళ్ళి వేద పండితుల సాక్షాత్తుగా ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాలను మీరే దబాదబా తీసుకెళ్ళి దేవస్థానం గుళ్ళో సమర్పించారు. ఓకే, మీకు ప్రోటోకాల్ అని పెట్టి సమర్పించి వచ్చి ఇంత జరుగుతున్నా కానీ గౌరవ విజయవాడ పార్లమెంటు సభ్యులు చిరునవ్వుతో వారు నుంచొని చేతులు కట్టుకొని నుంచున్నారు. అదే కేశినేని చిన్ని గారు మీ చేతిలో ప్లేట్లు లాక్కుంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో దళితులు, మా సామాజిక వర్గం వాళ్ళు అందరూ కూడా ఏమనేవాళ్ళు? అగ్రకులం వారు మా దళితుల చేతిలో ప్లేట్లు, మా చేతిలో ప్లేట్లు ఉండకూడదా, మాకు పట్టు వస్త్రాలు ఇవ్వకూడదా అని అనరా? దీనికి దళితులు అడ్డం వచ్చింది. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కమ్మవారు అనేవాళ్ళు ఇప్పుడు గుర్తొచ్చారా? కులకపూడి శ్రీనివాసరావు గారు భారతదేశంలో అత్యున్నత గౌరవమైనటువంటి స్పీకర్ స్థానాన్ని గౌరవ గంటి మోహన్ చంద్ర బాలయ్య గారికి ఇచ్చింది ఈ కమ్మవారు కాదా, ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని నేను మిమ్మల్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాను. అదేవిధంగా 2024లో ఈ యొక్క 124 స్థానాలు ఎన్డీఏ ఉమ్మడి కూటమిలో డబుల్ ఇంజిన్ సర్కారులో మనకు అత్యధిక స్థానాలు వస్తే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత గౌరవమైన స్థానాన్ని ఇచ్చినటువంటి మన తోబుట్టువు, మన రక్త సంబంధికులు, మన సోదరి శ్రీమతి మన హోమ్ మినిస్టర్ గారైనటువంటి వారు కాదా? అదేవిధంగా ఈరోజు మంగళగిరి ఆఫీసులో సింహంలాగా కూర్చునే వరలరామయ్య గారు మనవాడు కాదా? చెప్పండి. గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రి పిల్లి మాణిక్యాలరావు గారు మనవాడు కాదా? ఎంఎస్ రాజు గారిని తిరుపతి దేవస్థానానికి అధ్యక్షులు వేసింది మనవారు కాదా? వాళ్ళ కమ్మవారు కనపడలేదు ఆ రోజున? కమ్మవారు లేరా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి? కమ్మవారికి దీనికి సంబంధం ఏంటి? ఒక ఎంపీ గారు కమ్మవాళ్ళకైనా ఎంపీ విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి జగ్గైపేట, నందిగామ, మైలవరం, తిరువూరు ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ నియోజకవర్గానికి మొత్తానికి కూడా ఎంపీ గారు ఏమన్నారు? ఎంపీ గారు
ఎం అంటే మట్టి, పి అంటే పేకాట. గౌరవ కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు, నేను ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎం అంటే మంచికి మానవత్వానికి మారిపేరు మా కేసినేని శివనాథ్ చిన్ని గారు. పి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి మా కేసినేని చిన్ని గారు. కేసినేని చిన్ని గారి గురించి మీకేం తెలుసు? ఎక్కడో మీ ఊరు ఎక్కడ, మీ నియోజకవర్గం మీ పేరు ఎక్కడ, మీ ప్రాంతం ఎక్కడ? మిమ్మల్ని తెచ్చి ఈ విజయవాడ పార్లమెంట్లో మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని దేవుళ్ళలాగా టికెట్ తిరువురులో సేవల దేవదత్త గారు లేరా? బొద్దుకోళ్ళ ప్రేమరాజు గారు లేరా? మా ఎస్సీలు లేరా? మా దళితులు లేరా? మిమ్మల్ని తెచ్చి ఎమ్మెల్యేని చేసి మాట్లాడుతున్నారు. ఇంకొకటి, ఎంపీ గారు అంటే నిన్న అన్నారు, మొన్న అన్నారు పేకాట మట్టి పేకాట అంటున్నారు. ఆ పేకాట మట్టి అనేది మీది కాబట్టి, మీ లక్షణం కాబట్టి ఆ మాటలు మీకు వస్తున్నాయి. అదేవిధంగా 2024 ఎలక్షన్కి ముందు ఎంపీ గారు కాకముందు కేసినేని శివనాథ్ చిన్ని గారు కేసినేని ఫౌండేషన్ ద్వారాగా అనేకమైనటువంటి విద్య లేనటువంటి విద్యార్థులకి వారి కేసినేని ఫౌండేషన్ ద్వారాగా ఎంతోమందికి సహాయం చేసినటువంటి దానకర్ణుడు కేసినేని శివనాథ్ చిన్ని గారు. అదేవిధంగా అనారోగ్యంతో కిడ్నీ వ్యాధి బాధలతో బాధపడుతున్నటువంటి వారికి కిడ్నీకి సంబంధించిన మందుల ప్యాకేజీని అందించినటువంటి ఘనత కేసినేని శివనాథ్ చిన్ని గారు. అదేవిధంగా కేసినేని శివనాథ్ చిన్ని గారు ఈ రాష్ట్రంలో ఈ విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి వితంతువుకి బ్రతుకుదల కోసం 4 కోడల మధ్య బ్రతకడానికి 4 గంటల బళ్ళునిచ్చి వారికి కుటుంబాన్ని నిలబెట్టిన పెద్ద కొడుకు, వారి ఇంటి పెద్దన్న కేసినేని శివనాథ్ అన్న. అదేవిధంగా ఎంతోమంది వితంతు మిషన్లని ఎంబ్రాయిడింగ్ అని ఇప్పించి వారందరికి కూడా మిషన్లో సప్లై చేసి ఆ ఇంటికి పెద్ద కొడుకు అయినటువంటి కేసినేని శివనాథ్ చిన్ని గారు ఇవన్నీ ఎంపీ గారు కాకముందే చేశాడు. ఇంకొకటి చెప్తున్నాను, కొలకలపూడి శ్రీనివాసరావు గారు, ఇవన్నీ మట్టి మాఫియా అనే మాటలకైనా మీరు మానుకొని ఈ విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి జగ్గపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, ఈస్ట్ వెస్ట్ సెంట్రల్లో అత్యధికమైనటువంటి మెజారిటీ ఈ ఆంధ్ర రాష్ట్రం వెలిసిన కాడి నుంచి ఈ యొక్క 40 సంవత్సరాల విజయవాడ పార్లమెంట్లో కని విని వెరగని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచిన వారు ఎవరైనా ఉన్నారంటే అది గౌరవనీయులు విజయవాడ పార్లమెంటు సభ్యులు ప్రస్తుత మా ఎంపీ అయినటువంటి కేసినేని శివనాథ్ చిన్ని గారిని 2,80,000 అత్యధిక మెజారిటీతో గెలుపొందించారంటే వారు చేసిన మంచితనం, వారు చేసిన గొప్పతనాలే ఈ యొక్క చిన్ని గారి యొక్క విధి విధానాలనే. కానీ ఒకటి గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఎంతో చాకచక్యంగా ఎంతో తెలివిగలిగినటువంటి సొసైటీ అంతా కూడా గమనిస్తుంది చిన్ని గారు ఏంటి, కొలికలపూడి శ్రీనివాసరావు గారు ఏంటి అనేది. దాన్ని మీరు దయచేసి గమనించి దీన్ని మీరు ఇంతవరకు ఆపలేదు, మందలించినా కానీ మీరు వారి మాటను కూడా పెడచెవిన పెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచినా కానీ వారి మాటను కూడా మీరు పెడచెవిన పెట్టారు. ఇదే విధంగా మీరు చేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా భావితరాల కాబోయే నాయకులు, మా యువకిరణం నారా లోకేష్ గారు కూడా ఈ మొత్తాన్ని కూడా గమనిస్తున్నారు. ఇకనైనా కానీ కొలికపూడి శ్రీనివాసరావు గారు మీరు చేసినటువంటి తప్పిదాలని కమ్మ కులానికి అంటగట్టవద్దు. అది తప్పు. అది కమ్మ కులానికి ఒక్కదానికి అంటగట్టవద్దు. ఏ కులానికి కూడా కులరహితమైనటువంటి సమాజాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత 1983లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఈ పార్టీ పేద బొమ్మన కుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసమే పుట్టిన ఈ పార్టీలో శ్రమించి కష్టపడి ఈ రోజు వరకు కూడా డబ్బుల్ని పదవుల్ని అనుభవించింది ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే. కేవలం కమ్మవారు ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు. ఇది గుర్తుంచుకోండి. మీరు కొలికపూడి శ్రీనివాసరావు గారు కమ్మవారు సీట్లు అడగలేదు, పార్టీలు అడగలేదు, పదవులు అడగలేదు. వారు చంద్రబాబు నాయుడు గారు రాసిన పాట ఒకటి ఉంది, ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. కమ్మవారి మిగిలింది పసుపు కండమ నెత్తి మీద, ఇంటి మీద పసుపు జెండా. ఈ తప్ప వాళ్ళకి ఏముందని మీరు అంటున్నారు. ఇంకొకసారి కమ్మవారి పేరు ఎత్తితే ఎందుకు అంటున్నానంటే నేను కమ్మవారికి ఒడిగుని చేసే మాటలు నేను మాట్లాడను. తప్పు. కమ్మ అనే పేరు టీడీపీ పార్టీకి గమనించి ఎవరినైనా సరే నాలుక చీరేస్తాం. కమ్మది కాదు ఇది. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో
మమ్మల్ని అందరినీ కూడా ముందుండి మమ్మల్ని ఇన్ని సంవత్సరాల విధంగా పల్లా శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి చివరిసారిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా గమనించి పల్లా శ్రీనివాసరావు గారు కానీ వరలరామయ్య గారు కానీ మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ బాబు గారు మీరు ఈ యొక్క తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద తగిన చర్య తీసుకొని మీరు పరిశీలించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా వేడుకుంటూ దీంట్లో నేనేదైనా తప్పు మాట్లాడుకుంటే మంచి నుంచి సోదరభావంతో మీరందరూ కూడా మీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడితే నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటూ జై భీమ్, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై భీమ్.